హాయ్ అండి, నమస్తే. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నేను ఇవాళ మీకు చికెన్ బిర్యానీ చేయడం చూపిస్తున్నానండి. ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలా ఆన్ చేయడం వల్ల మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 15 దాకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ముందుగానే వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను 1/2 కిలో చికెన్ని తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి వాటర్ లేకుండా తీసుకున్నానండి. అందులో రుచికి సరిపడా సాల్టు, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇక్కడ నేను పావు లీటర్ పెరుగులో హాఫ్ వేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ అండి. నేను తయారు చేసి చూపించిన బిర్యానీ మసాలా పొడి అండి. ఇది 1/2 కిలో బిర్యానీకి నేను 1 స్పూన్ వాడుతున్నానండి. ఇది రైస్కి కూడా సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ ఘీ వేస్తున్నామండి. నేను బిర్యానీని ఎప్పుడు ఒకేలాగా చేయనండి. ఒక 4-5 వెరైటీస్ చేస్తాను. ఇది సింపుల్గా చేసుకోవడానికి, ఈజీగా చేసుకోవడానికి చూపించే పద్ధతి. 2 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని అవి డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. అది ఫ్రై అయ్యాక ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి 2 బాగా ఫ్రై అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వేసినప్పటి నుంచి మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలండి. నేను ఇదంతా హైలోనే కుక్ చేస్తున్నాను. వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయిపోతుందండి. ఒక 5-10 మినిట్స్కి కాసేపు ప్లేట్ పెట్టేసి మనం ఫ్రై చేసుకోవచ్చు దాన్ని. అదిగోండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త వాటర్ ఉన్నాయి కదండి, అవన్నీ అయిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మరి సపరేట్ ఏ వాటర్ వేయకండి. నేను ఇక్కడ 350 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి కూడా వేసి ఒకసారి నీట్గా కలుపుకోండి. ఫాస్ట్గా కలపకండి, అవి విరిగిపోతాయి. స్లోగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ రైస్కి మసాలా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. బాస్మతి రైస్ని ఎప్పుడైనా కానీ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఒక 1/2 అవర్ ముందు కడిగి పెట్టుకోవాలండి. అలాగే మనకు బాస్మతి రైస్ ఎలా ఉన్నాయో తెలియాలండి. పాతవా, కొత్తవా, మిడిల్వా అనేది. పాతవైతే కాస్త బ్రౌన్ కలర్లో ఉంటాయండి. కొన్ని 5-6 నెలలు అయినవైతే లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయండి. కొత్తవైతే మాత్రం కాస్త తెల్లగానే కనిపిస్తాయి మనకు. దాన్ని బట్టి వాటర్ కొద్దిగా తగ్గించుకోవాలండి. ఇవి చాలా పాత ఉన్నాయి, అందుకే నేను 1కి 2 వేసుకున్నాను వాటర్. నేను తీసుకున్న 350 గ్రామ్స్ రైస్ని కొలిచి ఒక కొలత ప్రకారం వాటర్ 1కి 2 వేసుకున్నానండి. మనం వేసుకున్న వాటర్ కాస్త మరిగాక లిడ్ మూసి 3 విజిల్స్ వేయించుకోవాలండి. ఇదిగోండి, బిర్యానీ ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. ఇదండి, ప్రెషర్ కుక్కర్లో చేశాను. నేను లంచ్ బాక్స్ కోసం వెంటనే తీసి పెట్టానండి. మామూలుగా అయితే ఇంకాసేపు ఉంటే మనకి అది ఉన్న తడి అంతా ఫ్రై అయిపోయి చికెన్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఈ చికెన్ బిర్యానీ నచ్చింది అనుకుంటున్నాను. ఎంతమంది నేను చేసిన చికెన్ బిర్యానీ మసాలా చేశారు, మీకు వంట ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను.